హైటెక్ పాలనలో ఏపీ దూసుకుపోతోంది. దేశంలోనే మొదటిసారిగా ఆర్టీఏలో ఆన్లైన్ సేవలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విజయవంతంగా అమలు కాగా ఇప్పుడు మరో 9 సేవల్ని ఆన్లైన్ పరిధిలోకి తెస్తోంది. కొన్నాళ్లుగా ఏపీలో ఆర్టీఏ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఏసీబీ తనిఖీల్లో దొరికిన వాళ్లంతా ఆర్టీఏ పెద్ద చేపలు కావడంతో సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. దీంతో గత మార్చి నుంచి ఆర్టీఏలో సంస్కరణలకు రంగం సిద్దమైంది. దేశంలోనే మొదటిసారిగా విశాఖలో వాహనం కొన్న చోటే 24 గంటల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలైంది. ఇది విజయవంతం కావడంతో జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్ఫూర్తితో మరిన్ని సేవల్ని ఆన్లైన్లో అందించాలని, అలాగైనా అవినీతి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. సో ఇందులో భాగంగా అన్ని జిల్లాలలో కూడా అంటే విశాఖపట్నంలో ఇది విజయవంతంగా అమలైన తర్వాత అన్ని జిల్లాలలో కూడా గత నెల 17వ తారీఖున ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో 83 రకాల సేవలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమికంగా 9 సేవలు పౌరులకు అందుబాటులోకి తెస్తున్నారు. ముందుగా విశాఖ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. వాహన యజమాని పేరు, చిరునామా మార్పు, లైసెన్స్ రెన్యువల్, డూప్లికేట్ లైసెన్స్, హైర్ పర్చేస్ నమోదు రద్దు, క్లియరెన్స్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సేవలు పొందవచ్చు. ఆన్లైన్ సేవల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు నిర్ణయించారు. రిజిస్ట్రేషన్స్ కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ను త్వరలోనే ఆన్లైన్లో మేము చేసేదానికి ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నాము. అవి కూడా వీలైనంత త్వరలో మోస్ట్లీ 1 వీక్ 10 డేస్ లోపల విశాఖపట్నంలో చేసేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత లైసెన్సింగ్ ప్రక్రియ అనేటువంటిది చేస్తాము. ఇవన్నీ కూడా ప్రతి 15 రోజులకు ఒక సర్వీసు ఆన్లైన్లో చేసుకుంటూ పోవాలి అనేటువంటిది మా ఉద్దేశము. ఇంకొక 3-4 నెలల కాలంలో ఈ సర్వీసులన్నీ కూడా దాదాపు 70-80 సర్వీసుల వరకు ఆన్లైన్లో ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. ఆన్లైన్లో సేవలకు ఫీజుల్లో మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. దళారుల ప్రమేయాన్ని, అవినీతిని తగ్గించడానికి